మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఈ ప్రపంచం ఎలా వచ్చింది? ఆకాశం, భూమి, సూర్యుడు, మనం ఇవన్నీ ఒక్కసారిగా వచ్చాయా లేదా నెమ్మదిగా ఏర్పడ్డాయా? ఈ ప్రశ్నకి సైన్స్ ఒకలా సమాధానం చెప్తే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఇంకోలా సమాధానం చెబుతున్నాయి. ముందుగా సైన్స్ ఏమంటుందో తెలుసుకుందాం. సైన్స్ ప్రకారం ఈ మొత్తం ప్రపంచం చాలా ఏళ్ల క్రితం మొదలైంది. అప్పుడు ఈ రోజులాగా నక్షత్రాలు, ఆకాశం, గ్రహాలు ఏమీ లేవు. అన్నీ ఒకే చోట చాలా చిన్నగా, చాలా వేడిగా, చాలా శక్తివంతమైన ఒక శూన్యం. ఆ శక్తి ఒక్కసారిగా నెమ్మదిగా విస్తరించడం మొదలుపెట్టింది. దీనినే సైన్స్లో బిగ్ బ్యాంగ్ అంటారు. అంటే పేలుడు కాదు, ఇది ఒక విస్తరణ. ఆ విస్తరణతోనే కాలం మొదలైంది. ఆకాశం కూడా ఏర్పడింది. తరువాత వాయువులు ఏర్పడ్డాయి. ఆ వాయువులు గుంపులుగా మారాయి. ఆ గుంపుల నుంచే నక్షత్రాలు పుట్టాయి. ఆ నక్షత్రాల చుట్టూ గ్రహాలు ఏర్పడ్డాయి. మన సూర్యుడు కూడా అలా పుట్టినవాడే. మన భూమి కూడా అలానే పుట్టింది. భూమి మొదట చాలా వేడిగా ఉండేది. తర్వాత క్రమంగా చల్లబడింది. తర్వాత నీరు ఏర్పడింది. ఆ నీటిలో చిన్న జీవాలు పుట్టాయి. ఆ జీవాలు నెమ్మదిగా మార్పులు చెంది చెట్లు, జంతువులు, చివరికి మనిషిగా మారాయి. సృష్టి ఒక్క రోజులో జరిగేది కాదు, చాలా కాలం తీసుకుంది. అన్నీ ఒక క్రమంలో జరిగాయని చెబుతుంది. ఇప్పుడు మన భారతీయ సంస్కృతి శాస్త్రాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. సృష్టికి ముందు ఏమీ లేదో అనుకోవద్దు. ఒక శక్తి ఉంది. అది శాశ్వతం. అది మారని శక్తి. దాన్నే పరబ్రహ్మ అంటారు. ఆ పరబ్రహ్మ నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో ఒక చిన్న కదలిక వచ్చింది. ఆ కదలికే మొదటి శబ్దం. అందుకే మనం ఓం అంటాం. ఈ శబ్దం నుంచే సృష్టి మొదలైంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తర్వాత 5 మూలకాలు ఏర్పడ్డాయి. అవి ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి. వీటినే పంచభూతాలు అని అంటారు. ఈ పంచభూతాల కలయికతోనే ఈ ప్రపంచం మొత్తం ఏర్పడింది. మన శాస్త్రాల ప్రకారం సృష్టి ఒక్కసారి జరిగి ఆగిపోదు. సృష్టి జరుగుతుంది, కొనసాగుతుంది. అవసరమైనప్పుడల్లా మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. మళ్ళీ కొత్త సృష్టి ఏర్పడుతుంది. ఇది ఒక కాలచక్రం. అందుకే బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణు నిలబెడతాడు, శివుడు లయం చేస్తాడు అని అంటారు. రెండింటినీ కలిపి చూస్తే సైన్స్ అంటుంది మొదట శక్తి పుట్టింది అని. కానీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఒకటి బయట ఎలా జరిగిందో చెబుతుంది, ఇంకొకటి లోపలి అర్థం చెబుతుంది. అయితే వీటిని మనం చూసి ఈ రెండింటిలో ఏది నిజం, ఏది అబద్ధం, మనం ఏం అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తే ఈ సృష్టి యాదృచ్ఛికంగా అయితే రాలేదు. దీనికి ఒక క్రమం ఉంది, ఒక నియమం కూడా ఉంది. మనిషి కూడా ఈ సృష్టిలో ఒక భాగం. సృష్టిని గౌరవిస్తే జీవితం బాగుంటుంది. సృష్టిని నాశనం చేస్తే సమస్యలు వస్తాయి. సృష్టి ఎలా ఏర్పడిందో మనకు అన్నీ పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ఈ ప్రపంచం అద్భుతం. ఇది యాదృచ్ఛికమైతే కాదు. ఇది ఒక శక్తి యొక్క రూపం. సైన్స్ దానిని తెలుసుకోవాలని చూస్తుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దానిని అవలంబించాలని నేర్పుతుంది. రెండూ కలిస్తేనే మన జీవిత సంపూర్ణం. మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటో తెలియచేయండి.